భారతదేశంలోని అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణంలో ఇన్నేళ్లకు భారతీయుల సంకల్పం నెరవేరిందని యువ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొక్కం శ్రీనివాస్ అన్నారు. అయోధ్యలో సోమవారం నిర్వహించిన బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారత ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని భారతీయులందరినీ మేల్కొల్పారని ఆయన అన్నారు. సుమారు 500 ఏళ్లు మహమ్మదీయుల పాలనలో మగ్గిపోయిన భారతదేశం అయోధ్యలో 16వ శతాబ్దంలో రామమందిరాన్ని కూల్చి బాబర్ చక్రవర్తి ఆధిపత్యం నెరవేర్చుకున్నారని, దీన్ని భారతీయులు వ్యతిరేకిస్తున్నప్పటికీ న్యాయస్థానాల తీర్పుతో మళ్లీ శ్రీరాముని ఎక్కడ ప్రతిష్ఠించే భాగ్యం కలిగిందని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈరోజు అయోధ్య బాలరామ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఊరు వాడల్లో ఆ శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు తనయుడు ఫైనల్గా భగవంతుడు ఉన్నాడనే దానికి నిదర్శనం, మన హిందుత్వం బలపడడానికి బలమైన నిదర్శనం ఈరోజు మనం సాధించుకోగలిగాం. ఇది ఊరు ఓట్ల ఇలా చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. అదే క్రమంలో మేము కూడా ఈరోజు గ్రామంలో ఉదయం సుందరాకాండ పారాయణం వేద పండితులు చేపట్టడం జరిగింది. మధ్యాహ్నం అన్న సమారాధన గ్రామ ప్రజలందరి సహకారంతో. అదేవిధంగా ఈరోజు శోభయాత్ర జరుగుతుంది. తర్వాత 500 సంవత్సరాలు హిందుత్వం పునరుద్ధరించుకున్న దేశంలో పరాయి మతం వాళ్ళు విధ్వంసం చేసి ఎక్కడైతే రాముడు పుట్టి రాముడు పెరిగి రాజ్యాధికారాన్ని చేపట్టబోయిన ప్రదేశంలో బాబర్ దగ్గర నుంచి ఔరంగజేబు వరకు చూసుకుంటే మొత్తం హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. జై శ్రీరామ్.